అన్న మీ పేరేం పేరన్నా? నా పేరు సత్యనారాయణ. సత్యనారాయణ గారు, 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి. అన్ని పార్టీలు చాలా బిజీగా హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రధానంగా చూసుకుంటే 3 పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన. ఈ పార్టీనంతా తట్టుకుని, ఈ పోటీని తట్టుకుని ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే చంద్రబాబు నాయుడే అధికారంలోకి వస్తాడు. ఎలా అనుకుంటున్నారు మీరు? ఎలాగంటే అభివృద్ధి పనులు అన్నీ చేయించాడు, ప్రతి ఒక్కరికి కూడా మంచి పనులు చేయించాడు. ఏంటి మంచి పనులు సార్ చెప్పండి? డ్వాక్రా అనగా, పింఛనీ అనగా, ప్రజలకి ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఆటోలు అనగా అన్నీ కూడా చాలా బాగా చేశాడు. మరి ఈసారి ఒక్కసారి ఇప్పుడు ఊరూరికి కూడా, ప్రతి ఊరికి కూడా ఈ అందరి ఈ ఇచ్చిన హామీలు కూడా, పొలాలు అన్నీ కూడా ప్రతి ఊరికి, పల్లెటూరుకి కూడా అన్నిటికి కూడా అన్నీ. సరే, మరి ఈసారి ఒకసారి అవకాశం ఇస్తే నేను కూడా చేస్తానని నవరత్నాలతో జగన్ వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో నేను ఫ్రీగా గ్యాస్ బండి ఇస్తాను, ఇంకోటి ఏదో ఇస్తానని అంటున్నాడు. మరి నమ్మే అవకాశం ఉందా వాళ్ళని? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నమ్మే అవకాశం లేదండి. ఓన్లీ చంద్రబాబు నాయుడు నమ్మే అవకాశమే ఉంది జనం దగ్గర. అంతేనా? అంతే అండి. డౌట్ లేదంటారు? అసలు డౌట్ లేదండి, పక్కాగా చంద్రబాబు నాయుడు వస్తాడు. సరే, మరి మీ తణుకు నియోజకవర్గం ఉంది కదా, ఎలా ఉంది డెవలప్మెంట్ ఇక్కడ? చాలా సూపర్గా ఉందండి. చాలా సూపర్గా ఉంది. ఏం సూపర్? ఆ సూపర్ ఏంటి? ప్రతిది కూడా చాలా బాగా చేసుకొచ్చాడు ఆర్మీల రాధాకృష్ణ గారు. ప్రతి గ్రామం కూడా, ప్రతి ఊళ్ళు కూడా చాలా బాగా చేసుకొచ్చారండి ఆర్మీల రాధాకృష్ణ గారు. బాగా చేశారు డెవలప్మెంట్. ఎవరు వచ్చినా కానీ ఆర్మీల రాధాకృష్ణ పక్కాగా ఇక్కడ గెలుస్తారు. మరి మీరు ఏమైనా ఫలాలు అందుకున్నారా? నా ప్రస్తుతానికి అయితే నేను ఆటో అందుకున్నానండి. ఆటో అందుకున్నాను, 1,00,000 రూపాయలు. అదిగోండి ఆటో, అదే అండి ఆటో బాగా నడుస్తుందండి. హ్యాపీగా ఉన్నాను. సరే, 2 క్వశ్చన్లు. ఫైనల్ గా ఈ రాష్ట్రంలో ఏ అధికారంలోకి వస్తుంది? ఇప్పుడు ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడే అధికారంలోకి వస్తాడు. డౌట్ లేదు పక్కాగా. మీ మద్దతు? నా మద్దతు చంద్రబాబు నాయుడుకే వేస్తాం. మా ఆటో వాళ్ళు అన్నీ కూడా చంద్రబాబు నాయుడుకే వేస్తాం. డౌట్ లేదు. అమ్మ మీ పేరమ్మా? నా పేరు సూర్యకుమార్ అండి. సూర్యకుమార్ గారు, 2019 ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ హోరాహోరీగా జరుగుతున్నాయి. ఎవరి కాళ్ళు ప్రచారాలతో హోరెత్తిచ్చేస్తున్నారు. ఫైనల్గా ఏదో ఒక పార్టీ అధికారంలోకి రావాలి, ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావాలి. ఆ ఒకరు ఎవరని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నాను. ఎందుకమ్మా చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు గారు అంటే ఏమీ లేకుండా ఉన్న రాజ్యాన్ని ఆయన ఎడదీసేసారండి. ఎడదీసేసినా కానీ ఏదో రకంగా ఆయన పైర్లోకి తీసుకొస్తున్నాడు. రెండోది ఏంటంటే అండి, జగన్ గారు కనీసం పార్లమెంట్కి వెళ్ళి మాట్లాడే అవకాశం కూడా ఆయనకు లేదండి. అలాగే ఎక్కడ కూడా ఆయన ఏమి విషయాలు మాట్లాడలేదండి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ చూసినా, అమరావతి చూసినా, ఇవన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాడు అన్నది ఆయనకే తెలుసండి. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారండి. అలాగే మోదీ గారు కూడా మోసం చేసినా కానీ ఈ రోజు ఇలా నిలబెట్టారంటే మహిళలకు కూడా చాలా ఉపకారం చేస్తున్నాడండి ఆయన. డోక్రాలనండి, తర్వాత పసుపు కుంకుమ అని ఇలాంటివన్నీ చేస్తున్నారు. నాకే లేదండి అసలు. నేను డోక్రాలోనూ లేను, పసుపు కుంకుమ కూడా నాకు తీసుకోలేదు. నేను రాష్ట్రం బాగుపడాలండి. ఇప్పుడు ఈవేళ 10,000 5,000 గురించి కాదండి, రాష్ట్రం గురించి కూర్చేసి ఆయనండి చంద్రబాబు నాయుడు గారు. సీనియర్ నేత అండి. ఇప్పుడు ఈయనకు అనుభవం లేదు జగన్ గారికి. ఆయన కేసులతో గురించి ఆయన ఏదో ఆలోచించుకుంటున్నాడండి అంతే. మరి ఈసారి ఒక్కసారి అవకాశం ఇస్తే నేను బాగా చేస్తాను, పవన్ కళ్యాణ్ ఒకవైపు అంటున్నాడు, జగన్ అంటున్నారు. మరి ఎవరికన్నా అవకాశం ఇవ్వచ్చుంటారా? అవకాశం అంటే అండి ఇప్పుడు 4 ఏళ్ళలో ఏం అవదండి. ఇప్పుడు అభివృద్ధి చేయాలన్నా ఆయన మొదలు పెట్టాడు కాబట్టి 4 ఏళ్ళలోకి ఇల్లు కట్టుకుంటాం కూడా అవదు. ఇంకోసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యారనుకోండి చంద్రబాబు నాయుడు గారు, మన ఆంధ్రప్రదేశ్ ఒక కొలుక్కు వస్తుందండి. అదండి నా ఉందండి. చేస్తారని నమ్మకం ఉందండి. ఈసారి మీరు మద్దతు ఇస్తే ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారికి అండి. మరి మీ తణుకు నియోజకవర్గాన్ని తీసుకుంటే ఎలా ఉంది? ఇక్కడ ఈ పట్టణం ఎలా డెవలప్? బాగానే ఉందండి, అంతా బాగానే ఉంది. ఎలా ఉన్నారు ఇక్కడ? ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నారండి. రాధాకృష్ణ గారు బాగా చేస్తున్నారు. ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు? ఆయనండి, తెలుగుదేశం పార్టీ. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. సార్ మీ పేరండి? సుబ్బారావు అండి. సుబ్బారావు గారు, 2019 ఎలక్షన్స్ వచ్చేసాయి, మీరు చూశారు, బిజీగా ఉన్నారు. ఎవరి పార్టీలు వాళ్ళు చాలా ఆడావిడి చేసుకుంటున్నారు. ఫైనల్గా ఏదో ఒక పార్టీ అధికారంలో రావాలి కాబట్టి ఆ పార్టీ ఏదని అనుకుంటున్నారు? తెలుగుదేశమే. ఎందుకని అనుకుంటున్నారు అలాగా? ఎందువల్లంటే కొత్తగా వచ్చారనుకో, కొత్త సంవత్సరాన్ని ఎలా నిలబెట్టుకోవాలో అంతా కూడా పాతాలకు తెలుస్తుంది, కానీ కొత్త వాళ్ళకి ఎవరికి ఏమీ తెలియదు. అది ఎందుకు వెళ్ళంటే, కొత్త సంవత్సరం అన్నది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఏమీ తెలీదు. పాత వాళ్ళకి ఏంటంటే కొంత అనుభవం ఉండి బాగా అభివృద్ధి చెందగలని ఆయన చంద్రబాబు నాయుడు కోరిక. ఈసారి చంద్రబాబు నాయుడు గారు మీరు కోరుకుంటున్నారు. మరి ఈసారి నేను కూడా, నాకు ఒక అవకాశం ఇస్తే నేను కూడా చేసి చూపిస్తాను. ఆయన నవరత్నాలు ఉన్న ఈయన
ఆయన కొన్ని పథకాలతోటి పవన్ కళ్యాణ్ వస్తున్నారు. ఎలా ఉండబోతుంది ఈసారి? ఎవరైనా ఎన్నెన్ని పనులు పెట్టాలన్నా చంద్రబాబు నాయుడు వల్లే జరుగుతుంది. అందువల్ల ఆయన ఒక్కడే చేయగలరు కానీ ఎవరు ఏమీ చేయలేరు. ఈ 4.5 ఏళ్లలో చంద్రబాబు గారు ఏం చేశారు? ఏం చేశారంటే ఒక ప్రతిదీ కూడా ఏదైనా సరే ముసలోళ్ళు కానించి పిల్లల చదువులు కానించి పెద్దవాళ్ళ వరకు కూడా వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ కూడా అభివృద్ధి చెందారు. ఓకే చేశారు. జగన్ కూడా ఇస్తానంటున్నాడు కదా. ఇస్తారని హామీ ఇస్తున్నాడు. ఎంతవరకు చేయగలడు? కొత్తవాడు వచ్చాడంటే ఎంతవరకు చేయగలడు? పాతవాడు ఎలాగోలాగా మొప్పుకుని చేసుకొస్తున్నాడు. ఎక్కడో వరల నుంచి వీటి నుంచి మొప్పుకుంటూ ఎన్నో బాధలు పడుతూ వచ్చాడు. అది అందువల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కావాలి. తణుకు ఎలా ఉందండి ఈ 4.5 ఏళ్లలో? తణుకు చాలా అభివృద్ధి చెందింది. ఇటు తణుకు నుంచి అత్తిలి వరకు రోడ్డు చాలా సూపర్గా వేశారు. అలాగే తణుకు చుట్టుపక్కలంతా కూడా చాలా డెవలప్ అయింది. ఆర్మూల రాధాకృష్ణ గారు బాగా చేశారండి. ఓకే సరే, ఫైనల్గా 2 క్వశ్చన్లు అడుగుతానండి మిమ్మల్ని. ఇక్కడ ఎవరు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు మీ నియోజకవర్గానికి? రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు? రాష్ట్రంలో ఆయన ఉంటాడు, ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఈయన ఎవరు? మన రాధాకృష్ణ గారు. మీ మద్దతు ఎవరికి ఇస్తారు? రాధాకృష్ణ గారికి. అక్కడ చంద్రబాబు నాయుడు గారికి పక్కా. డౌటే లేదు. పెద్దయినా ఏం పేరు? సత్యనారాయణ. సత్యనారాయణ ఏ ఊరు మీది? వరదాలపాలెం. ఓకే. ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఎవరు గెలుస్తారు? చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. ఎందుకు? ఎందుకంటే ఆయన డబ్బులు పంచుతున్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇవ్వకపోయినా ఇప్పుడు ఆ ఆదాయమే పోతున్నాం మేము. కొడుకులు ఇవ్వకపోయినా పెద్ద కొడుకులాగా బతికిస్తున్నాడు మమ్మల్ని. పెద్ద కొడుకులాగా బతికిస్తున్నాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. ఏం చేశాడండి? బాబా అంత కూడే పెట్టాడు. మాకు కూడు పెట్టాడు. గుడ్డు పెట్టాడు. 2 ఏళ్ళు ఇస్తున్నాడు నెలకి. ఏంటి తెచ్చుకుని హాస్పిటల్ వచ్చాను. హాస్పిటల్ మందులా? మందులండి. హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాను. హాస్పిటల్కి వస్తున్నాను. 1000 రూపాయలు అయినాయి. చెరుకు 2 ఏళ్ళు వచ్చినాయా? ఇద్దరికి ఇప్పుడు 1500 నేను ఇప్పుడు హాస్పిటల్కి. మందులు 1500 అయినాయి. ఓకే, అది పెద్ద కొడుకులా బతికిస్తున్నాడు. పెద్ద కొడుకులా బతికిస్తున్నాడు. నా కొడుకు ఉన్నాడు. కొడుకులు ఉన్నారు. మీరు బాబా రూపాయి అంటే ఇస్తావా? అక్క చెప్పు నాకు ఇస్తానట. నీ పిల్లలు ఏం చేస్తే అదే వింటావు. నా పిల్లలు ఏం చెప్తే అదే వింటావు. అంతే మరి అలాగే చేస్తున్నారు మీరు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని బతికిస్తున్నారు. చంద్రబాబు నాయుడు వేరే పార్టీ వాళ్ళు కూడా వస్తున్నారు కదా, ఎలా పడుతుంది? చంద్రబాబు నాయుడు బతికిస్తున్నాడు. ఆయన నేనేమైనా మాకు చెప్పకూడదు కదా, నువ్వు ఒకరితో అంతే. అయితే ఎలా ఉంది మీకు? బాగుందా? మరి జగన్ అబ్బాడు వచ్చి కొమ్ము మునిగినట్టండి. మునిగినట్టే. మరి పవన్ కళ్యాణ్ కండి పవన్ కళ్యాణ్ ఈ బొట్లో మాత్రం రాడండి. మళ్ళా ట్రిప్లో వస్తాడు అనుకుంటున్నాను. అలా నిలబడి ఉంటేనే అది చిరంజీవి మళ్ళీ ఆయమ్మకి అడిగేసి రాడు. చిరంజీవి లాగా అటువైపు ఇటువైపు అడిగేస్తే రాడండి. ఈసారి గట్టి నిలబడాలంట. నిలబడితే కొన్ని సీట్లు వచ్చుకుంటే సరే కదా. మీరిద్దరు చాలా ఆది దంపతులాగా ఉన్నారు. సరే, మీకు మందులు అవి డబ్బులు ఇచ్చాడు, కొనుక్కుని హాస్పిటల్కి చూపించుకుని వస్తున్నారు. 2 వేలు ఇస్తున్నాడు మీ ఇద్దరికి. సరే, బాగుందా? అయితే మీకు బాగుందండి. బాగా చూసుకుంటాడా? ఓకేనా? బాగా చూసుకుంటున్నాడు. ఎంతమంది కొడుకులు నీకు? ఒక పెద్ద కొడుకు పోయాడు బాబా. ఒక కొడుకున్నాడు. 3 కూతుళ్ళు. పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఎవరి పనులు ఎప్పుడు ఎవరు పెడతలేదా మీకు? ఎవరు పెడతానని ఇస్తా అంటారా? కళ్యాణ్కి ఎవరు కదా 1వ తారీఖు కల్లా చంద్రబాబు నాయుడు ఇచ్చేస్తాడా? 1వ తారీఖు కల్లా చంద్రబాబు నాయుడు ఇచ్చేస్తా. పొద్దున్న తీసుకుని వచ్చాను నేను. బాగుంది. ఈసారి ఎవరికి వేస్తారు మీరు? చంద్రబాబు నాయుడుకి వెళ్తాండి. మీరు? నేనదే బాబా. ఎప్పుడు తెలుగుదేశం వచ్చిందో ఆనాడు నుంచి ఈనాడికి అదే. ఈ తప్పించి 2 వేలకి ఈ గూడు కూడా దొరకదు. సంవత్సరాలు అయిందో తెలుగుదేశం వచ్చి రామారావు ఉండగాను అదండి. ఈ తప్పించి 2 వేలకి అయితే మాకు ఈ గూడు కూడా దొరకదు. ఏం చేయాలి బాబా? కొడుకు అంటే తేనడం బంగారం. అలా కొడుకు వెళ్ళిపోయాడు. బతుకుతున్నాము. హలో,
మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.